రెహమాన్ గారు ఇంకొక పేరు కామెంట్స్ నుంచి తీసుకున్నదే, ఇది కూడా నేహ. డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలియదు, పేరు బలాన్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కాస్త వివరంగా చెప్పండి. చాలా మంది ఈ మధ్యలో వెరైటీగా ఉంటుందని నేహ అనే పేరు పెట్టుకుంటున్నారు. వెరైటీగా ఉంటుందనా? చక్కగా చిన్న పేరు, ఈజీగా పిలవచ్చని పిల్లల్ని నేహ అని పేరు పెడుతున్నారు. నేహ అనేటువంటి పేరులో 16వ నంబర్ ఉందమ్మా. వీళ్ళకి చదివే చదువులు ఆగుతాయి, మధ్యలో జరిగే వర్క్లు ఆగుతాయి, అనుకున్న పెళ్ళిళ్ళు ఆగుతాయి, పెళ్ళైనాక పెళ్ళిళ్ళు ఆగుతాయి. 16వ నంబర్ యొక్క లక్షణాలు అవి. జపాన్ ఆల్సో 16 నంబర్. ఇల్లు కట్టుకోగానే వల్కైన్లు వచ్చి తీసుకెళ్ళిపోతాయని, మళ్ళీ ఇల్లు కట్టుకుంటారని, ఇలా ఒక వాదన ఉన్నది. మేము చూసిన 16వ నంబర్లన్నింటిలో కూడా ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అందువలన ఎవరి పేర్లు కూడా 12, 13, 16, 18, 28, 29, 31, 36 ఉండకూడదు. ఈ నేహ అనేటువంటి పేరు కూడా చాలామంది ఈ మధ్యలో ఈజీగా ఉంటుందని నేహ అని పేరు పెట్టుకుంటున్నారు. అది చాలా ఇబ్బందికరమైన నంబర్ అమ్మ. అది కాక 4 లెటర్స్ పేర్లో పెట్టుకోకూడదు. 4 అంటే రాహువు, వివాహ, వ్యాపార, సంతాన సమస్యలు ఏర్పడతాయి. మీరు మాటకు ముందు ఏమంటారంటే ఇప్పుడు బాగానే ఉన్నారుగా అంటారు. ఇప్పుడు బాగున్నారా లేదా అని కానీ దాని గురించి కాదు మాట్లాడుకునేది, లైఫ్ అంతా బాగుందా లేదా అనేది చూసుకోవాలి. సో ఈ నేహాలో 4 అక్షరాల పేర్లు ఏదో ఒకసారి డిస్టర్బ్ చేస్తున్నాయి. ఏదో ఒకసారి యాక్సిడెంట్ అంటే ఇన్ ద సెన్స్ ఇట్లా బస్సులు గుద్దుకోవడమే కాదు యాక్సిడెంట్ అంటే. లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్, అనుకోని ఇన్సిడెంట్ జరిగితే అదే యాక్సిడెంట్, దాంతో లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అదే నేహాకి ఇంకొక హెచ్ కలుపుకోగలిగితే, NEHAH అని కనుక కలుపుకోగలిగితే 5 అక్షరాలు అవుతాయి. 5 అంటే బుధుడు, మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం. ఒక అద్భుతమైనటువంటి నంబర్ అమ్మ. అదే నేహాలో ఒక NEHA అంటే 16వ నెంబర్ వచ్చిందల్లా అదే ఒక హెచ్ కలుపుకోగలిగితే అదే పేరు 91 అని చెప్పి ఒక ఎక్సలెంట్ నెంబర్ వచ్చింది. 91 ఫారిన్ కంట్రీస్ వెళ్తారంట, జీవితంలో మంచి ఫ్యామిలీ ఉంటుందంట, జీవితంలో నెంబర్ 1 పొజిషన్కి వస్తారంట. ఇందా 19 గురించి చెప్పుకున్నాం. 19 91 రివర్స్లో వస్తే 91. వీళ్ళ లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది. లైఫ్లో అనుకున్నటువంటి అన్నీ కూడా సాధించడానికి వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఒక అక్షరం మార్పు వలన ఎంత రిజల్ట్స్ ఉంటాయా అని నువ్వు అడగవచ్చు. 100% అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ రిజల్ట్ అనేది. ఇప్పుడు చాలామంది అపర్ణ అని పెడుతున్నారు. దానిలో ఒక నెగిటివ్ నెంబర్ ఉన్నది. అదే నెంబర్ని ఒక అక్షరం కలిపితే అదే పాజిటివ్ నెంబర్ అయిపోతుంది. అంటే ఒక అక్షరం తీయటం వలన, ఒక అక్షరం కలపడం వలన అంత రిజల్ట్స్ వస్తాయి. పేరు మార్చుకోవాల్సిన అవసరం లేకుండానే. కానీ ఆ నంబర్ని బట్టే మన లైఫ్ ఉంటుందమ్మా, నో డౌట్. మీరు ఇప్పుడు ఇవాళ ఇక్కడ నుంచి ఒక 300 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే ప్రయాణం చేయలేరు. అదే 2 లీటర్ల పెట్రోల్ కొట్టించుకుంటే చక్కగా ప్రయాణం చేస్తారు. అంతే కదా? అంటే 1 లీటర్ పెరిగినందు మాత్రం ఇలా చేస్తున్నట్టుగానే దానిలో నంబరు కూడా మనకి డేట్ ఆఫ్ బర్త్కి తగ్గంత నంబరు, మనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలో అంత పెట్రోల్ వాడుకున్నట్టు మన పేరులో ఏ నెంబర్ ఉందో, డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్ ఉందో అదే పేరులో కూడా అదే నెంబర్ వాడుకోగలిగితే మీరు లైఫ్ అంతా కూడా ప్రశాంతంగా గడపగలరు. సార్ ఇక్కడ మీరు పేరు పిలుపు అయితే సేమ్ ఉంటుంది, కానీ ఒక అక్షరం యాడ్ చేస్తున్నాం. కానీ మనం రోజు రాయం కదా, పేరు రాయాల్సిన అవసరం రాదు కదా. రాస్తే మంచిది. ఎందుకని ఇప్పుడు మనం శ్రీరామ రాస్తున్నాం. శ్రీరామ ఎందుకు రాస్తున్నాం అమ్మ అంటే శ్రీరామ రాస్తే మంచిది అని చెప్పి రాస్తున్నాం. రామకోటి రాస్తే మంచిది అని రాస్తున్నాం. మరి అలా అంటే మంచి జరుగుతుందా అంటే డెఫినెట్గా అలా మంచి ఉద్దేశం ఉన్నదే. శ్రీరామ రాస్తుంటే రామ రాస్తుంటే మంచి జరిగిద్దంట అనేటువంటి మన మంచి ఆలోచన ఉన్నదే, అది మంచి చేసిద్ది. అలానే నీ పేరు కూడా నువ్వే రాసుకుంటున్నావు అనుకో, నీ పేరే, దానికి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఆటోమేటిక్గా. రోజు రాసుకుంటా ఉంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. సరే ఏదైనా ఒక రోజు వదిలేసినా ఏం పర్లేదు, కానీ నీ పేరే నువ్వు జపించుకుంటా, నీ పేరే నువ్వు రాసుకుంటా ఉంటే దానికి ఒక పవర్ వస్తుంది. ఇప్పుడు ఆ రోజు ఆంజనేయ స్వామి అన్నారు, రాముడికి లేదు పవరు, రామ అనే శబ్దానికి ఉన్నది, అవే బీజాక్షరాలు అన్నాడు. అని ఒక రాయి తీసుకెళ్ళి అక్కడ ఏదో సముద్రంలో పడేస్తే టుపుక్కను మునిగిపోయిందంట.
అదే దాని మీద రామ అని రాసి వెళ్ళి వేయంగానే తేలింది. అంటే ఇక్కడ బలం ఎవరిది? ఆ రామ అనేటువంటి దానికి ఆ బీజాక్షరాలకి బలం ఉందనే కదా మన శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. అలానే నీ పేరుని నువ్వు మంచి నంబర్లో పెట్టుకొని రాసుకుంటూ ఉంటే నీకు ఒక పాజిటివ్ జరుగుతూ ఉంటుంది. అసలు నువ్వు రాసేటప్పుడు నీ పేరు రాస్తూ సపోజ్ నేహ, నాకు ఇది రాస్తే చెడు జరిగిద్ది, నాకు చెడు జరిగిద్ది అని రాయువుగా. ఇది రాస్తే నాకు మంచి జరిగిద్ది అని మంచి ఆలోచనే కదా. నాకు ఈ పేరు వర్డ్ యాడ్ చేస్తే మంచిది అన్నారు, నేను రాసుకుంటున్నా, మంచి జరగబోతుందని నమ్ముతున్నా. సో నీకు మంచి చేసిద్ది. ఓన్లీ నీ పాజిటివ్ యాటిట్యూడే నీకు మంచి చేసిద్దమ్మా. నేను ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతూ ఇవాళ ఏమైనా కానీ మా యాంకర్ని ఏదో ఒక మాట అనాలి అని ప్రిపేర్ అయ్యి వచ్చాను అనుకో, నువ్వు ఎంత బాగా చేస్తున్నా ఏందమ్మా అట్ట చేస్తావు, ఏందమ్మా ఎట్టు చేస్తావమ్మా అని చెప్పి అంటాం. ఎందుకని నువ్వు ఆల్రెడీ మైండ్లో ఒక నెగిటివ్ ఆలోచన ఫిక్స్ అయ్యావు కాబట్టి. అలా కానీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు చక్కగా అమ్మ చక్కగా చేస్తుంది, అమ్మాయి నేను ఉంటే ప్రశంసించాలి అని వచ్చాను అనుకో, నువ్వు ఎలా చేసినా కానీ అబ్బా భలే చేసావే, ఇంకా బాగా చేయమ్మా అనాలనిపించింది. అంతే కదా, నీ యాటిట్యూడ్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు నువ్వు తెలిసి కానీ తెలియక కానీ ఒక నెగిటివ్ వర్డ్ వాడితే దాని ఎఫెక్ట్ ఇయ్యాలో రేపో ఎల్లుండో నీ మీద పడుతుంది. నువ్వు ఒక పాజిటివ్ వర్డ్ వాడితే దాని ఎఫెక్ట్ ఇయ్యాలో రేపో ఎల్లుండో నీకు పాజిటివ్గా జరిగింది. అంటే అద్భావం తద్భావతి అని ఊరినే రాలేదు, అలా ఉంటుంది. అందువల్ల నీ పేరులో మంచి నెంబర్ పెట్టుకొని రాసుకుంటుంటే నీకు తప్పనిసరిగా ఒక మంచి జరిగిద్ది. కాబట్టి అసలు నీ పేరులో నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అనేది ముందు తెలుసుకొని దాన్ని పాజిటివ్ నెంబర్, నెగిటివ్ ఉంటే పాజిటివ్ నెంబర్లో మార్చుకోండి, పాజిటివ్ ఉంటే వదిలేయండి. ఇంకా పాజిటివ్ ఉంటే ఇంకేముంది, పాజిటివ్ జరుగుతున్నది కదా, ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. కానీ నెగిటివ్ ఉంటే మాత్రం రోజు జరగవు అన్ని పనులు, ఒక్కసారి జరిగేదాన్నే యాక్సిడెంట్ అంటారు. రోజు పడిపోతుంది, దాని యొక్క ఇబ్బందులన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్లో పేరు పెట్టుకుంటే తప్పనిసరిగా బాగుంటుంది. అసలు డిస్టర్బ్ అయిన వాళ్ళందరూ ఏందా అని చెప్పి లిస్టు తీస్తే వాళ్ళలో పేర్లో 12, 13, 16, 18, 28, 29, 31, 36 ఉండటమే వాళ్ళ డిస్టర్బెన్సెస్ కారణం. అంటే అందరికి అదే నెంబర్లు ఉంటేనే డిస్టర్బ్ అవుతున్నారు. సౌందర్య గారికి 18వ నెంబర్ ఉంది, సరే అనుకోకుండా జరిగిందిలే అంటే శ్రీదేవి గారికి 18వ నెంబర్ ఉంది, అదేదో అనుకోకుండా జరిగింది గాయత్రి గారికి 18వ నెంబరే ఉన్నది. ఇలా అన్ని నెంబర్లు నెగిటివ్ నెంబర్స్కే డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి మిడిల్లో. అందువల్ల పాజిటివ్ నెంబర్స్లో పేరు పెట్టుకొని అందరూ బాగుండండి. మన అందరం బాగుంటే మన భారతదేశం బాగుంటుంది, మన ప్రపంచ పటంలో మంచి నెంబర్ 1 స్థితికి వెళ్తాం. అందరం బాగుండాలి అనేది మా కోరిక అన్నమాట. నమస్కారం.